హాయ్ అండి, ఈరోజు మా దినేష్ బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళి ఇంకా అలా అక్కడి నుంచి స్కూల్కి బయలుదేరారు. స్కూల్కి వెళ్ళి అలాగా ఇంకా పిల్లలు చాక్లెట్స్ అవి పనిచేసి వచ్చేసారు. చాక్లెట్స్, పెన్లు, ఇంకా టీచర్స్కి వేరే చాక్లెట్స్ అవి తీసుకున్నారు. అవన్నీ తీసుకొని అలా ఇంకా స్కూల్కి వచ్చేసారు. చాక్లెట్లు అవి పనిచేస్తారు. స్కూల్ దగ్గర వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికి నేను ఏంటంటే ఇంటి దగ్గర పులిహోర కోసమని రైస్ పెట్టాను. బయట పొయ్యి పెట్టుకొని పొయ్యి మీద స్టవ్ మీద వండుదాం అనుకున్నాను, కానీ అంత వెయిట్ స్టవ్ కాయలేదు కదా అనేసి బయట పెట్టాను. మరిది వాళ్ళ పాప చూడండి ఎలా కలుపుతుందో. ఆ రోజు ఒళ్ళంతా పులిహోర రాసుకుంది మొత్తం. అదిగోండి అలా ప్యాక్ చేసాము. ప్యాక్ చేసి ఇంకా ఈవినింగ్ అంతా తీసుకెళ్ళి పంచాము. కాంప్లెక్స్ దగ్గర పంచాము అందరికీ. ఫ్రూట్స్, పులిహోర అండ్ అదే రగ్గులు. వెళ్తున్నాము, ఇంకా బయలుదేరాము. అవన్నీ రెడీ చేసుకొని ఇంకా బయలుదేరాము. ఫ్రూట్స్ ఒక 6 డజన్ల వరకు తీసుకున్నాను. అన్నీ కారులో పెట్టుకొని వెళ్ళిపోయాము. ఈ దుప్పట్లు చూపించారండి పంచడానికి అనగానే, కానీ ఇవి క్వాలిటీ అంత బాగాలేవు, మంచివి ఇవ్వండి అనేసరికి ఇంక ఇవి చూపించారు. ఇవి చాలా బాగున్నాయి, ఇవి తీసుకున్నాము. ఇంక ఈ 3 బండిల్స్ తీసుకున్నాము. ఇంకా దుప్పట్లు ఏంటంటే అవి ఎంత పొడవు ఉన్నాయి ఏంటో అని ఓపెన్ చేసి చూపించమంటే చూపించారు. దుప్పట్లు అయితే చాలా బాగున్నాయండి. అదిగోండి అలా కారులో పెట్టేసాము అన్నీ. అసలు కారు వెనక డిక్కీ కూడా పెట్టలేదు. ఇంకా 2 బండిలు పెట్టేసి మూడోది ఇంకా ఓపెన్ చేసి సగం సగం చేసి అటు సగం ఇటు సగం పెట్టారు. చాలా బాగున్నాయి దుప్పట్లు మాత్రం. ఇంకా ఎంత అయింది ఏంటి ఆ అమౌంట్ అంతా ఇచ్చేస్తాము. వీడియో తీస్తుంటే వాళ్ళు ఏంటంటే అలా చూస్తున్నారు, ఎందుకు వీడియో తీస్తున్నాము అని. ఇగండి పిల్లలు పంచుతున్నారు. అక్కడ కాంప్లెక్స్ దగ్గర పంచాము అందరికీ. ఇంక పంచడం అయితే స్టార్ట్ చేసామండి. ఒక కమలాకాయ దుప్పటి అలాగే పులిహోర కూడా ఇచ్చాము. చూడండి, ఈయనైతేనండి దుప్పటి చూసి చాలా పొంగిపోయారు. అసలు అలాగా మడత పెట్టడం, తీయడం, చూసుకోవడం అలా చాలాసార్లు చూసుకున్నారు. ఇంక ఇలాగ పనిచేసి ఇంకా మేము అలా వేరే దగ్గరికి కూడా వెళ్ళి పనిచేసి వచ్చాము. ఇదిగోండి వీళ్ళందరూ ఇలా లైన్లో వచ్చి తీసుకున్నారు. చాలామంది వచ్చారు. అలా సరిపోయండి దుప్పట్లు. కారు దగ్గర వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి దుప్పట్లు వచ్చాయి, అందరికీ సరిపోయినాయి. ఇంకా అలా బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళి ఇగండి మా ప్రక్షిత బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళి ఇంకా బీచ్ దగ్గర కాసేపు ఎంజాయ్ చేసి కేక్ కట్ చేసేద్దాము. ఇంక ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది, మళ్ళీ డెకరేషన్ చేసేసరికి టైం పడుతుంది కదా అని ఇంకా బీచ్ దగ్గర కేక్ కట్ చేసాము. మా ప్రక్షితం చూడండి చాలా ఇష్టం వాటర్ అంటే, చాలా బాగా ఆడుకుంది. పొంగిపోతుంది అసలు వాటర్ని చూసి. ఎవరో బీచ్కి డాగ్ని తీసుకొచ్చారండి. దానికి 18 months అంట. చూడండి చిన్న బొమ్మలా, టెడ్డీ బీర్ బొమ్మలా ఉంది. మా ప్రేక్షిత అయితే దాన్ని అసలు వదలట్లేదు. చాలా బాగుంది. దానికి 18 months అంట, కానీ చిన్న పిల్లలా వచ్చి కలిసిపోయింది మొత్తం.
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ మా చిన్న బర్త్డే బర్త్డే అమ్మా పెక్సమ్మా అమ్మా పెక్సమ్మా మా ఆడబడుచు వాళ్ళ పాప చూడండి స్ప్రే ఎలా చేసిందో, అసలు వద్దు అన్నా కూడా వినలేదు. మరి చూడండి మా దినేష్ కోట్ వేసుకొని పరిగెడుతున్నాడు, వాడేమో వాళ్ళ బాబాయ్ వెనకాల పరిగెడుతున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా అలా బీచ్ నుంచి ఇంకా రెస్టారెంట్కి వచ్చామండి. ట్రైన్ రెస్టారెంట్, కానీ ట్రైన్ మాత్రం పనిచేయలేదు అక్కడ. అలా మా దినేష్కి కొన్ని ఫొటోస్ తీసాము. అక్కడ ఫొటోస్ తీసి ఇంకా భోంచేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఈ ఇయర్ మా దినేష్ బర్త్డే మాత్రం చాలా బాగా జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి బ్లాగ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.